రెడీ అయిపోయింది. మీరేమన్నారు, నలుగురు పెట్టడం వల్ల ఎవరికి 60 కోట్లు సమస్య తీరవదని మీరు ఆగారు కదా. మీరు ఎంతగానో పెడుతున్నారు. నేనేమన్నా ఐడీలు తీసి కమిషన్స్ ఎంత వచ్చాయి లీడర్ల మీద, ఎవరు పెట్టుకుందో వదిలేయండి, ఎవరు అప్ చేసారు పెట్టుకుని వదిలేయండి. మీరు పెట్టినారమ్మా, మీకు లీడర్ ఐడి ఒకటి ఉంటుంది కదా, నాకు లీడర్ ఐడి ఉంటుంది కదా, మన నలుగురికి ఒక ఐడి ఉంది కదా. మాకు ఎన్ని డాలర్లు వచ్చి మీరే చూడండి, ఐడి పాస్వర్డ్ ఇస్తాం, అంతా బుక్లెట్ చేద్దామండి. ఎవరంత పెట్టారో ఏంటండి, నేను అంతేనా అంత పెట్టేస్తానండి. నా ఖర్చులు ఎంత కొంత అయ్యి వదిలేయండి, కొనేది ఆ కంపెనీ కొంత ఇచ్చిన ఖర్చులు అదంతా వదిలేయండి. నాకు వచ్చిన ఇస్తానమ్మా. అలాగే అందరూ కూడా ఎవరికాలు సంబంధించున్నారు కదా లీడర్స్ ఏంటండి, అందరూ కూడా ముందుకు వచ్చి అలా ఎంత వచ్చిన లీడర్కి ఏంటండి మీ ఖర్చులు పోగా అంత పెట్టండి, నేను దాన్ని రెడీ పెట్టడానికి. అప్పుడు మీ అందరి సంస్థ తీరవుతే నా ఆలోచన వచ్చిందండి. అలా అందరూ రెడీ చెప్పండి, నేను దాంట్లో రెడీ. అదేనండి లీడర్లకే వచ్చి లీడర్ నాకు వచ్చింది కదా సార్. మేము ప్రమోట్ చేస్తాం, మేము పెడతాము. కింద మాత్రం కొత్త కేసులు అడిగితే చెప్పించి కూడా ఒక లీడర్ గా మీరు ప్రమోట్ చేసి మీరు పెడతానన్నప్పుడు ఇక్కడ రాజబుద్ధి దీపదానికి కూడా పెడితేనే పని అవుతుంది. అయితే అంతేగాని మన డబ్బులు పెట్టాడు వ్యాపారం చేస్తానంటే అవ్వదు. బయటికి వెళ్ళి అప్పు చేసి మళ్ళీ పెట్టి అంత బాధ ఆడి తమ్ముడైతే డబ్బులు పెట్టి ముందు రమ్మానండి, అంతే. మేము పెడతామన్నా కదా, పెడతాం మేము రెడీ. మా కింద 40 లక్షలు పెట్టారు సార్. ఎందుకు ఇంకెవరు పెడతారన్నా? రూపాయి పెట్టారు. బ్లాక్ లో పెట్టించాడు. నేను ఆయనకు ఒక మాట కూడా అవ్వలేదు. నా నంబర్ ఫోన్ చేసి బ్లాక్ లో పెట్టించాడు. మీరు ఫోన్ చేస్తే అది హాస్పిటల్ నేను కింద ఉన్నాను, మీరు పైన ఉన్నాను. కూర్చొని ఈ సిచ్యువేషన్ చెప్పడం రండి మాట్లాడాలంటే వస్తుందండి. ఆయన వస్తే ఆయనతో డిస్కషన్ చేద్దాం. మురళి ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది. అందరూ వచ్చి పడిపోయి అవ్వదు. తగ్గించి వ్యవస్థ నడపాల. అంత పోగొట్టే అసలు చూపించేందుకు 10,000 5,000 కూడా తెలుసు.